హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. తిట్టే నోరు తిరిగే కాలు ఊరికనే ఉండలేదన్నట్లుగా ఆయన మళ్ళీ రాజకీయ కార్యాచరణకు దిగుతున్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్ర పర్యటన ప్లాన్ చేస్తున్న తరుణంలోనే తొలుత ఫామ్ హౌస్ వేదికగా గ్రౌండ్ వర్క్ చేయబోతున్నారు. స్వతహాగా తాను వ్యవసాయదారుడిని అని నిరూపించుకుంటూనే ఆయన రాజకీయాలపై గట్టిగా లుక్ వేయబోతున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలని ఫామ్ హౌస్కి వెళ్లిపోయారు. తుంటి ఎముక విరగడంతో యశోద ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. కొద్ది రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి నంది హిల్స్లోని తన ఇంటికి వెళ్లిపోయారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న ఆయన గజ్వేల్లోని ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని బాపురెడ్డికి ఫోన్ చేశారు. 10 రోజుల్లో నేను ఫామ్ హౌస్కి వస్తాను. ఎరువులు, విత్తనాలు అన్నీ సిద్ధం చేయండి. ఈసారి బొప్పాయి పంట సాగు చేద్దాం. ప్రస్తుతానికైతే నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. కొద్ది రోజులైతే అంతా నయమవుతుంది. పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అంటూ బాపురెడ్డికి కేసీఆర్ వివరించారు. ఈ ఫోన్ సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి ఫోన్ సంభాషణను వైరల్ చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. కేసీఆర్ గేమ్ ప్లాన్ వేరుగా ఉంటుంది. ఆయన తన కార్యాచరణకు ప్లానింగ్ అంతా ఫామ్ హౌస్ నుంచే చేస్తారని చెబుతారు. ఈసారి కూడా అదే రూట్లో వెళ్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు సాధించే దిశగా ఆయన స్కెచ్ వేశారని చెబుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ ఓడిపోవడానికి కారణాలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఓటమి పాలైన కొందరు నేతల ప్రకటనలు, ప్రసంగాలు గందరగోళానికి కారణమవుతున్నాయి. బీఆర్ఎస్ కేడర్ నిస్తేజంగా పడుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. దాంతో స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ తీర్మానించుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న తెలంగాణ మాజీ సీఎం ఫిబ్రవరి 3వ వారానికి పూర్తిగా ఫిట్ అవుతారని వైద్యులు చెబుతున్నారు. కేసీఆర్ ఫిబ్రవరి 20వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి పార్టీ ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్ నుండే పర్యటన మొదలవుతుంది. ముందుగా 17 బహిరంగ సభలు నిర్వహించడానికి పార్టీ షెడ్యూల్ను రెడీ చేస్తోంది. ఇది కేసీఆర్ ఎనర్జీకి నిదర్శనమని చెబుతున్నారు. బొప్పాయి తోటలో వ్యవసాయం మొదలు పెడుతున్న తరుణంలోనే కేసీఆర్ తన ఫైనల్ షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రైతులకు ఎలాంటి కొత్త హామీలు ఇవ్వాలో కూడా ఆయన నిర్ణయించుకుంటారు. తన పొలిటికల్ పంచులతో జనాన్ని ఆకట్టుకోవటంలో కేసీఆర్ దిట్ట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిద్రాణంగా పడున్న బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కేసీఆర్ స్పీచ్లే ప్రస్తుతానికి శరణ్యమని చెప్పక తప్పదు. అందుకే ఫిబ్రవరి 3వ వారం నుంచి రాజకీయ సందడి మామూలుగా ఉండదని చెప్పాల్సి వస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.